ఇంకా గట్టిగా మంచిది, చాలా సంతోషకరము. ఈ సంవత్సరం చివరకు వచ్చాము. ప్రైజ్లో ఈ సంవత్సరం చివరిలోనికి వచ్చి ఉన్నాము.
దయచేసి ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం చివరికి వచ్చి ఉన్నాము. దాదాపుగా ఆ దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2వ వారంలోనూ కూడా దేవుడు మనందరినీ సజీవంగా ఉంచినందుకు ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేము. దేవుడు వెళ్ళారా సజీవంగా ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయంలో ఏం మాట అంటాడంటే, ఇంతకుముందు కాలం చేసిన వారి కంటే ఇప్పుడు ఉన్నవారు పోయిన వారి కంటే ఇప్పుడు ఉన్నవారి కంటే క్షమించండి ఉన్నవారి కంటే వారి ఉభయులు కాలము చేసిన వారే ధన్యులు అంటండి. ఒకసారి చదువుదాం. బ్రతుకుచున్న వారి కంటే 4వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను, కొంచెం చూడాలి. ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటేను ఇంతకు ముందు కాలం చేసిన వారి కంటేను కాదండి. చదవండి అమ్మా. ఇంకను కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటేను ఇంతకు ముందు కాలము చేసిన వారు ధన్యులనుకొంటిమి. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండడని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులనుకొంటిమి. అది చూసాడండి. ఇప్పుడు వచ్చే తరము కంటే ఇప్పుడు ఉన్న తరము కంటే ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ ఉభయులే ధన్యులంట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. బ్రతుకుతున్న వారి కంటే పుట్టబో వారి కంటే వాళ్లే ధన్యులు. ఎవరు ధన్యులు? చనిపోయారు. అదే మరి నేను చెప్తున్నది. వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? ఒక మాట చెప్పి అసలు పాయింట్లోకి వచ్చేద్దాం. దేవుని బిడ్డలారా, రాబోయే చెడు కాలం చూడము. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోరు. అనేక పోరాటాల మయమైనటువంటి సమస్యల వలయంలో నుండి ఎటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఉండవు. కనుక ఇప్పుడున్న వారు రాబోతున్న కాలంలో బహు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉన్నది. అందుకని ఆ ఉభయులే ధన్యులు. ఆలోచించండి, భయంకరంగా ఉంది కాల పరిస్థితులు. 25 చాలా మంది జీవితంలో దాదాపు నేను అనుకుంటున్నా, నా సొంత మాట, 80% లోకము ఏం చూసింది అంటే చాలా దుర్ఘటనలు చూసింది, చాలా భయోత్పాదకమైన సంఘటనలు చూసింది, యుద్ధంలో కూర్చొని ఉన్నది చూసింది. అనేక భయంకరమైన పరిస్థితులు చూసింది. ఓన్లీ 20% కేవలం ఏ ఇది లేకుండా ఉందేమో. కానీ రాబోతున్న కాలం ఉందే 100% చాలా భయంకరమైన జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తాయి. అందుకని ఈ 25లో అనేకటువంటి స్థితిగతులు ఎదుర్కొంది కనుక ఈ సంవత్సరం చాలా మంది నోటి నుండి విన్నాను, చాలా కష్టంగా ఉందండి. ఈ సంవత్సరం చాలా వేదనకరంగా ఉందండి. ఈ సంవత్సరం ఎటు చూసినా మరణవార్తలు వింటున్నామండి. ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే పాజిటివ్ గా లేవండి అన్నట్లు చాలా మంది దగ్గర విన్నాను. ఉండవచ్చు కానీ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ పరిస్థితులు ఎన్ని ఉన్నా దేవుడు నీ జీవితంలో ఓ గొప్ప అభిమిస్తున్నాడు. గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరంలో రాబోయే ఒక న్యూ క్యాలెండర్ నీకు నాకు ఓపెన్ చేశాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. న్యూ క్యాలెండర్, ఒక కొత్త క్యాలెండర్
ఆయన ఓపెన్ చేయబోతున్నాడు. ఈ కొత్త క్యాలెండర్ ఎలా ఉంటుంది? ఈ నూతనమైన క్యాలెండర్ ఎలా ఉండబోతున్నది? తెరవబడిన పుస్తకము నీ జీవితము, నా జీవితము ఎలా ఉంటుంది అని నువ్వు నేను ప్రశ్నించుకుంటే, దేవుని బిడ్డలారా, ఈ 25 కంటే, ఈ 25లో సంభవించిన వాటి కంటే, ఈ 25లో ఎదుర్కొన్న వాటన్నిటికంటే మన ఛాయలు ఏమండి, గడాంధకారములు, నిరాశలు, అలాగే అనేక వేదనలు, బాధలు, ఇవన్నీ మన జీవితంలో ఈ రోజున ఎదుర్కొంటూ దాదాపు సంవత్సరం చివరికి వచ్చాం. ఈ తెరవబడిన పుస్తకం అనే జీవితం ఉన్నదే, ఓపెన్ చేయబడింది. నీ జీవితం, నా జీవితం, ఇది ఎలా ఉండబోతున్నది? ఈ న్యూ క్యాలెండర్ ఎలా ఉండబోతున్నది? నీ భవిష్యత్తుకు తగినట్లుగా, నీ ఆత్మీయ జీవితం తగినట్లుగా, నీ మహోన్నతుడైన దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని రచించి ఉన్నాడు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. అదే నీ జీవితం అనేటువంటి ఒక ఓపెన్ బుక్. కనుక ఇది ఈరోజు నా దేవుడు నూతన సంవత్సరం అనగా 26లో తిరగబోయేది ఈ రోజున, ఈ సంవత్సరం నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను గురించి ఈ రోజు విశేషముగా, విశ్లేషకంగా, నిశ్చేషముగా, ఆశ్చర్యకరముగా దేవుడు ఈ రోజు నీతో, నాతో, మాట్లాడబోతున్నాడు. దేవుని స్తోత్రం. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దుర్ది నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దుర్ది నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీవు సాయము, నిన్ను అనుసరింప ఎరుగనైతి మార్గం. లేదు నాకు గమ్యం, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. దేవుని స్తోత్రములు. కనుక ఈ నూతన సంవత్సరంలో నీ కోసము, నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ యొక్క అన్ని విషయంలో నువ్వు ఏం కాబోతున్నావో, ఏమి చేయాలనుకుంటున్నావో, దేవుడు నీ పట్ల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కృప ఆయన ఈ రోజున ఆ బుక్ ఇప్పుడే తెరిచాడు. నూతన సంవత్సరం కంటే ముందుగానే. దేవుని స్తోత్రం. కనుక ఆ దేవుడితో ఈ రోజు ఈ సంవత్సరం నువ్వు ఏమేమి విషయంలో ఎదుర్కొన్నావో నాకు తెలియదు కానీ, ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు దిగబోతున్నావో నాకు తెలియదు కానీ, ఏ ఏ నిరాశ నిస్పృహల మధ్య నువ్వు ప్రయాణిస్తున్నావో నాకు తెలియదు కానీ, అలాగే ఏ ఏ గడాంధ కాలంలో నీ జీవితంలో అలుముకున్నావో నాకు అయితే తెలియదు కానీ, దేవుడు బిడ్డలారా, దేవుడు మాత్రం ఒక మాట చదివిస్తున్నాడు. దేవాది దేవుడు నీకు సెలవిస్తున్నాడు. 25లో పడిన ప్రయాసం అంతా, 25లో గొట్టు పెట్టాడు జీవితం అంతా, ఈ 25లో నీ యొక్క జీవితం భయంకరమైన పరిస్థితుల్లో శత్రు పోరాటమైనా, మరొక పోరాటమైనా, మరొక ఛాయలైనా, ఇంకా ఏదైనా
సరే నీ జీవితంలో ఎదుర్కొన్న ఏదన్నిటికీ నేను దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ 25లో నుండి దాటకుండానే ఇప్పుడన్నిటి నీ జీవితంలో ముగింపు పలకబోతున్నాను, సమాప్తం అని చెప్పబోతున్నాను అన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదే ఈ రోజు దేవాది దేవుడు నన్ను ప్రేరేపించి నాతో మాట్లాడటానికి సంసిద్ధంగా దేవుడు నన్ను ఆయన ఇచ్చిన అధికారంలో నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, నేను ఈ రోజు నీకు దేవుని ఆత్మ నాకు బయలుపరిచినటువంటి వాక్కులు మీతో ముచ్చటించవలసిందిగా దేవుని ఆత్మ నన్ను నిలవబెట్టింది. చూద్దాం ఇప్పుడు ఒక వాక్యం చూద్దాం. చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో చివరి పాయింట్ చదవండి. 60-20. నీ దుఃఖ దినములు సమాప్తములగును. అవును, చాలు. దేవుని బిడ్డలారా, ఈ 25లోనే ఇంకా 2 వారములు నీకు టైం ఉంది. ఈ 2 వారములు దాటితే నువ్వు ఒక నూతన వరవడిలో నీ జీవితం ప్రయాణం చేయబోతున్నది. ఒక నూతనమైన స్థితిగతులలో నువ్వు ప్రయాణం చేయబోతున్నావు. నువ్వు అన్ని విషయాలలో నువ్వు వండుకుని నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిగతుల్లో ముందంజగిపోతున్నావు. కనుక వెయ్యిపోతున్న జీవితానికి ముందుగా దేవుడు చెబుతున్నాడు, ఈ 25లోనే 25 దాటకపోతే నీ జీవితంలో ఒక ఉన్నతమైన భాగ్యాన్ని రుచి తోడబోతున్నావు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తున్నాడు దేవుడు. నా కుమార్తె, నా కుమారి, ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కొన్నావు, ఎన్నెన్ని పోరాటాలు ఎదిరించావు, ఏమేమి పరిస్థితులు అధిగమించావు, ఏమేమి అది నీ జీవితంలో అనుకున్న సంఘటనలు రుచి చూడవలసి వచ్చింది. ఇవన్నీ తిను ఈ రోజున నువ్వు ఏం చేయబోతున్నావు? ముగింపు పలకబోతున్నావు. దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్పండి. నీ దుఃఖ దినములు అంతే, సమాప్తములగును. ముగింపు వచ్చేసింది. Your sorrowful things are the end. అంతే దేవుడు చెప్తున్నాడు. ఈరోజు గట్టిగా చెప్తున్నాడు. మళ్ళా చెప్తున్నాడు. ఏమని? సారఫుల్ థింగ్స్ ముగింపు, ఈ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. దేవుడు చెప్పాడు. దేవుడు వెళ్ళారా, ఈరోజు నీ జీవితము ఏ స్థితిలో ఉందో, ఏ విషయాలలో చిక్కుకొని పోయిందో, పక్షి ఆ వలలో చిక్కుబడినట్లుగా వలలో చిక్కుబడినటువంటి ఆ పక్షి పిల్లలాడుతూ ఉంటుంది. బిడ్డలారా, కొంతలో పడిపోయినటువంటి ఏ జంతువైనా ఏదైనా సరే దాన్ని పైకి లాగలిగితే దాన్ని ఈ రోజున నువ్వు అగాధంలో పడిపోయే అనుభవంలోకి వచ్చావేమో, దేవాది దేవుడు ఆయన హస్తం పట్టుకుని నేను అలాగే చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే చెప్తున్నాను, ఈ యొక్క ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ పట్ల వచ్చేసి అంటున్నాడు, నీ దుఃఖ దినములు అంతే. ఏమండి, దేవుని సందుల్లో ఎంత కన్నీరుగా వచ్చామో. ఏమండి, హిజ్కియా మరణక్రమణ వ్యాధి వచ్చినప్పుడు, ఏమండి మరణక్రమణ వ్యాధి వచ్చినప్పుడు అందరికీ కనిపించాడా? చెప్పాలి. ఏం చేశాడు? ఎవరికి కనిపించా, ఎవరికి ఆ మాట చెప్పాలి. గోడ వైపోయినాయి చెప్పండి. ఎవరికి తన్ను తాను మరుగు చేసుకున్నాడు, తన్ను తాను ఎవరికి కనిపించుకున్నాడు. ఒక దేవాది దేవుడు చూస్తే చాలు అనుకున్నాడు. ఏం స్తోత్రం. నీ కన్నీరైనా, నీ జీవితం అయినా, నీ పరిస్థితులైనా, నీ వేతనైనా, నీ ఏదైనా సరే ఎవరు చూడాలి? మనుషులు కాదు. అలాగనే నా దేవుడు చూస్తే చాలు అనుకున్నాడు. లోన్లీగా వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. ఇది ఒక మాట బాగా నేర్చుకున్నాక కోణమై పని. ఏమండి, ఇంకా అలాగే అనుకోండి, ఇక కన్నీరు కాచేస్తాడు. తన జీవితం అంతా అక్కడ పెట్టాడు. ఎక్కడ చెప్పాలి? అది ఆయన అప్పటి నుంచి పాదం మీద పెట్టాడు. ఎవరు చూడాలని ఆ కన్నీరు పెట్టాడు?
దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క పాదముల మీద పడినాయి. ఆ కన్నీరు గదిలించింది ఎవరిని? కనుక ఆ కన్నీరు గదిలించడం బట్టి ఒక కుర్చీ ఖాళీ చేసి ఇవ్వండి, మహానుభావుడు వచ్చాడంట. ఆ కూర్చోమ్మా. కనుక దేవుని బిడ్డ ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మహిమకి ఎవరైనా ఒక కుర్చీ ఇవ్వండి. ఆయన కింద కూర్చోకూడదు కదా. కొంచెం ఎవరైనా స్వచ్ఛందంగా ఒక్కరు చూడండి అమ్మ. కూర్చోమ్మా. కొంచెం జరగండి, జరగండి, జరగండి. కొంచెం బ్యాగ్ తీసి జరగమ్మా. స్వప్న మరి అంతేమ్మా. మంచిదమ్మా, కూర్చోండి అమ్మా. సరే, మంచిది. దేవుని బిడ్డలో ఆలోచించండి. ఇది చూడాలి, నన్ను అందరూ చూడాలని చెప్పాను. దేవుని సేవకులను చూస్తే, దైవజనులను చూస్తే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ముఖదర్శనాన్ని మీరు ఆస్వాదించగలరు. దేవుని ప్రసన్నతను ఆస్వాదించగలరు. దేవుని కృపను అనుభవించగలడానికి సంసిద్ధంగా ఉండాలి. కానీ వెనకదిరిగి చూడటం వల్ల వచ్చే నష్టం ఏంటి? వెనకదిరిగిన ఆవిడ ఏమైంది? కనుక దేవుని వీళ్ళని ఆలోచించండి. కనుక చివరినాలు మన ఆత్మీయ జీవితాలు దేవుడు దగ్గర పని చేశాము. 25లో నువ్వు పడిన కంటే ఏమేమి పరిస్థితులు ఎదుర్కొన్నావో, ఏమేమి అగచాట్లు అంటారు అచ్చతెగులు. ఏమండి, ఏమంటారు? అగచాట్లు అంది అచ్చతెగులు. అంతేనా? అవును. ఒక్కొక్కటి వ్యాధులు, బాధలు. ఎన్నిటి నుండి దేవుడు నేను బయటకు వేశాడు. నీ గొప్పతనమా? చెప్పండి, నీ గొప్పతనమా? ఎవరి గొప్పతనం? దేవుని కృప. అయిపోయారండి అని పడ పంచులో కన్నా వెళితే దేవుడు నిన్ను అధికంగా ప్రేమించి ఆయన ఊపిరి పోల్చాడు. ఈరోజు నువ్వు సజీవంగా ఉండవు. సజీవులు సజీవులే దేవుడిని మహిమపరిచాడు. దేవుడు స్తోత్రం. ఆలోచించండి. అందుకే కోటల కుమారులు రాసిన కీర్తన చదవద్దు కానీ అక్కడ ఒక మాట అంటారు, అయ్యా మందు నేను స్తుతించినా, మృతులు నేను చెల్లించినా అని ప్రార్థన చేశాను. అలాగనే నువ్వు చావటం వల్ల దేవుడికి మేలు లేదు. లేదు, నిన్ను సజీవంగా ఉంచింది ఎందుకో తెలుసా? ఆయనలో నువ్వు జీవించాలని, ఆయనతో నువ్వు నడవాలని, ఆయనలో నువ్వు అతకపరచబడాలని, ఆయనతో నువ్వు ఉండాలని, ఆయనని ఎంత హత్తుకుంటావో ఆయన నీ పక్షంగా నీతో ఉంటావు. దేవుని స్తోత్రం. అందుకు ఈ సంవత్సరంలో నీవేమేమి పరిస్థితులు ఎదుర్కొన్నావో ఇవన్నిటికీ దేవుడు నిన్ను అలాగే ఎత్తిపట్టి నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయని చెప్తున్నాడు. ఏమండి, ఆయన స్వయంగా కన్నీరు చేస్తున్నాడు. దుఃఖ దినములు సమాప్తములగును అని చెప్పిన దేవుడు నీ కొరకే ఏమేమి భద్రపరిచాడు. ఇది ఈరోజు మన పాయింట్. దుఃఖ దినములు సమాప్తం అని చెప్పిన మాట వాస్తవమే. ఏమంటే చెప్పాడా లేదా? అవును, అవును. అయితే నీ కొరకే ఏమేమి సిద్ధపరిచాడు. ఒక ఉన్నతమైన బహుమానం, నీ కొరకు దాచి ఉంచిన మేలు, అది నీ కొరకే. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమైందా? ఎవరి కొరకు? మన్నాను అవుతుంది. అది ఆ మాట ఏంటి? నేను గుంపులో పడుతున్నావు. నేను నీకోసం అని చెప్పుకుంటే మన కోసం అబ్బో త్యాగమే. ఇతరులు చేసుకోనట్టు అక్కడ చెప్పాలి. ఎవరి కొరకు? ఎవరి మట్టుకు వాళ్ళు అనుకోవాలి. నా కొరకు, నా కొరకు ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రివార్డ్స్, బహుమానాలు ఇవ్వటానికి, ఒక ఉన్నతమైన ప్రతిఫలం ఇవ్వటానికి 20 ఏళ్ళలో దాచి ఉంటుంది. నీకు వెంటనే కూడా ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. చూసారండి, అవి ఏమేమిటో మన ఆత్మీయ జీవితాల్లో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక 2 వచ్చిన పాట పాడు.
కృపా నీ కృపా 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 యేసుని కృపా ఇరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా. సరే నేను 2 వర్షాలు అన్నాను. సరే పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా. పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా. రమ్యమైన నీ ప్రేమతో గమ్యము చేసే నీ కృపా గమ్యము చేసే నీ కృపా 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 యేసుని కృపా. సరే మంచిది, చాలా సంతోషకరము. దుఃఖ దినములు సమాప్తంలాగును అని దేవుడు చెప్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మని యొక్క మాట. ఇక్కడ నిలబడి ఉన్న వారి కాదు, వీరు కాదు. అన్ని నామముల కంటే పైనామము శ్రేష్టమైన నామమున మన అద్వితీయుడు మాట్లాడిన మాట. ఈరోజు నువ్వేమైనావో ఆయన కృపై ఉన్నాను అని చెప్పడానికి గాను, నీవేమిటో నిన్ను నువ్వు తెలుసుకోవటానికి గాను, నీ స్థితులు గతులన్నీ కూడా మర్చిపోయి ఒక అడుగు ముందుకు వెయ్యాలని ఈ రోజు దేవాది దేవుడు నీతో ముఖస్థితిగా మాట్లాడటానికి ఆయన సిద్ధమై పట్టుకొట్టుకున్నాడు. దేవుడు స్తోత్రం. అందుకని అంటున్నాడు, ఈ 25 అంతయు నీ జీవితం భారముగా సాగింది. సమస్యలున్న పరిస్థితులు ఏమండి, ఎదుగుతున్నటువంటి ఇబ్బందులు, అనేక పోరాటములు నేను చాలాసార్లు అనేక మార్లు చెప్తూ వచ్చాను. తిండి లేకపోయినా పస్తైనా వండవచ్చు, మంచి నీరు తాగినా బ్రతకవచ్చు. శత్రు పోరాటం భయంకరమైంది అని చెప్పాను. దేవుని స్తోత్రం. అవును, బైబిల్ గ్రంథంలో దావీదు శత్రు పోరాటం అంటే ఎంతో బాగా రుచి చూసి తెలుసుకున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అయినా సరే దావీదు జయం పొందాడు కానీ దేవుడు శక్తి హీనతలో బలహీనతలో బలం పొందినటువంటి దావీదు దేవుడి కృపలో, ఎందుకంటే తన పట్ల ఒక గొప్ప సాక్ష్యం కూడా ఉన్నది. నీ తండ్రి అంటే ఏమనుకుంటున్నావో బలాఢ్యులు కూడా జీవులతో తారు అని చెప్పారు. 2వ దినవృత్తాంతములు 2వ సమయాలు అనుకుంటా, అదేనమ్మా 2వ సమయాల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము అమ్మా 10 17 నీ తండ్రి దేవుడు స్తోత్రములు. హల్లెలూయా. నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వానికంటే చూసారా, నీలో నాలో అందరిలో ఉన్న దేవుడు ప్రపంచానికి చాలిన దేవుడు. దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు కనుక చూసారా, ఊషే అని చెప్పింది. ఊషే చెప్పి అన్నాడు, నీ తండ్రి అంటే ఏమనుకుంటున్నావు నీకు తెలియలేదా? ఈ రోజు కడుపుడు పుట్టిన పిల్లల తల్లిదండ్రులు అయితే అర్థం కావటం లేదు, సొంత రక్త సంబంధులకి అర్థం కాకపోవచ్చు.
ఒకవేళ ఇరుగు పొరుగు వారితో అర్థం కాకపోవచ్చు. నీవేమిటో దేవునికి బాగా అర్థమయ్యావు. అర్థమయ్యా నీ పక్షంగా చెప్తున్నాడు ఆయన. సింహపు గుండె గలవారు సైతము ఏమవుతారు? అంతే. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవత దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దుఃఖ దినములు సమాప్తం చేస్తాను. అవును, ఎంతో ముగించబడతాయి. ఏమండి, రాబోయే నూతన సంవత్సరంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు రావాలి అని ఉద్దేశం. అదే నూతన సంవత్సరపు వాగ్దానాలు పురస్కరించాలి అని ఉద్దేశం. అదే ఒక నూతన వ్యక్తిగా నువ్వు అనేక మందికి, ముఖ్యంగా ఎస్పెషల్లీ దేవుడి దృష్టికి ఒక ఉన్నతమైన యోగ్యమైన కనిపించడానికి దేవుడు నీకు ఒక నూతన మార్గాన్ని దర్శించాడు. అందుకే దేవుడు చెప్పాడు, వాగ్దానం చేస్తాడు, నీ దుఃఖ దినములు అదే సమాప్తం అవుతున్నాయి. కనుకనే ముగించబడుతుంది. కనుకనే ఈ యొక్క 25 ఈ 2 వారాలను ముగించబడుతున్నాయి. ఈ డిసెంబర్ 31కే నీ జీవితం అంతా కూడా ఒక ఉన్నతంగా తీసుకురాబోతున్నా దేవాది దేవుడు ఒక సంకల్పం బయట తీస్తున్నాడు. కనుక ఆయన ఒక గొప్ప వాగ్దానం చేసి ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2-3 వచనాలు చదవాలి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు ఇక్కడ మీరు గమనించాలి. ఎంతవరకు దుఃఖించావా? ఎంతవరకు అనేక సమస్యలలో చిక్కుకొని వేదన చెందావా? అనేక పరిస్థితులు ఎంట బయట లోపల అన్ని విషయాలలో నీ జీవితము ఎవరికి తెలిసినా తెలియకపోయినా దేవుడికి తెలిసేలాగా 4 దిక్కులు పీకడలేలాగా దేవుడి తనలో ఆక్రమించిన విషయం దేవుడికి తెలుసు. దేవుడి స్తోత్రం. అది చూసిన దేవుడు, నీ బ్రతను చూసిన దేవుడు, నీ కన్నీటిని చూసిన దేవుడు, కురిగిన నీ జీవితం చూసిన దేవుడు, విసిగే వేసాలను నీ బ్రతుకుని చూసిన దేవుడు, అనేక సొమ్మసిల్లిపోయిన నీ జీవితాన్ని చూసిన దేవుడు ఈ రోజు పని కట్టుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఆయన దిగి వచ్చి ఉన్నాడు నీ కొరకే. ఆనాడు ఇజ్రాయేలు కొరకు దిగి వస్తే ఈ రోజు నీ కోసమే దిగి వచ్చి ఏమంటున్నాడు? అమ్మ కాదు అక్కడ అంటున్నాడు, అమ్మ దుఃఖాంతులందరినీ అది. ఈ రోజు ఓదార్పు అనేది ప్రజల దగ్గర రాదు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఓదార్చిన దుఃఖపడేవారు ధన్యులు. ఈ రోజు ఓదార్పు ఆయన దగ్గరే. రాబోయే కాలంలో నీవు ఎంత ఈ 25 ఎంత విష వలయంలో చెప్పుకున్నావో, ఎంతగా నీ జీవితము చేతని అనుభవంతో తాగామో అదంతా కూడా ఒక ఉన్నతమైన సాక్ష్య అనుభవంతో దేవుడు నిన్ను తీర్చిపెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని అంటున్నాడు, దుఃఖాక్రాంతులంతా నేను చేస్తాను, ఓదారుస్తా. నేనే ప్రతి కన్నీటి బాష్ప బిందువును దాన్ని తుడిచివేస్తాను. చూసారా? ఎవరు మట్టుకు వాళ్ళు అనుకోలే, మరి తీస్తారు వైపునే తుడిచేస్తున్నట్టున్నాడు. బిడ్డలారా, తుడిచే దినము ఒక రోజు వచ్చేసింది. ఆయన స్వాస్థంతో తుడుస్తానంటే ఎంత తండ్రిలు అంటారు వాడు. ఏడబాకమ్మా, పోనీ అమ్మ, అయ్యో మారిపోతున్నాగా, కదలేదేవా, అయ్యో అని చెబుతూ ఉంటారు. ఏడబాకమ్మా అని అంటారు. ఎన్ని క్రమాలే ఎక్కడవి? ఇక్కడే శాశ్వతమైన నిత్య జీవార్థమైన కృపణలో అనిపించడానికి దేవాది దేవుడు పని కట్టుకుని నీ పక్షంకి వచ్చి నేను ఓదార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు, ఈ రోజు నేను నీకు సెలవిస్తున్నాడు, దుఃఖ దినములు అంతే. ఇంకొక
ఇంకొక మాట ఉంది దుఃఖం గురించి. సియోనులో దుఃఖించు వారికి ఆ. ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. ఇప్పుడు నువ్వు దుఃఖ వస్త్రము ధరించావు. దుఃఖ వస్త్రమే ప్రత్యేకంగా లేదు కానీ అయితే నీ బ్రతుకంతయో జీవితం అంతయో అనేక పరిస్థితుల్లో వేదనతో కలతతో అమ్మా అనేక నిరాశల మధ్య అమ్మా కలిసిపోయింది. అలా ఉండిపోయినటువంటి నీ జీవితం అని దేవుడు అంటున్నాడు. నీకు అది తీసివేశాయి. తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు దేవుడు తండ్రి ముద్దు మీద ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని తీసివేసేశాడు. అది పాప వస్త్రమే కావచ్చు, అది డాగు వస్త్రమే కావచ్చు, అది లోకపు వస్త్రమే కావచ్చు, లేదనే కావచ్చు. తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆ వస్త్రముతో ఉండటానికి వీల్లేదు. యాజకుడనే యెహోషువ మలిన వస్త్రములతో నిలబడి ఉంటే దేవుడి సందులో అలా నిలబడటం ఆయనకి ఇష్టం లేదు. దేవుడి బిడ్డలకు ఆలోచించండి. నీవు ఆయన సందుకు వచ్చినప్పుడు పాత స్థితి, పాత జీవితం, పాత అలవాట్లు, పాత రోగం, పాత బతుకు, ఈ రోత పాత ఇవన్నీ ఉండగలవు. అన్ని చూసి స్వస్తి చెప్పడానికి దేవుడు ఏం చేస్తాడంటే నీ మీద ఏమి వస్త్రం కప్పాడు? ఉల్లాస వస్త్రం అంట. ఏమండి? ఉల్లాస వస్త్రం. జాయ్ ఆఫ్ గవర్నమెంట్ ఉల్లాస వస్త్రం. ఎందుకో తెలుసా? ఇప్పటి నుండి నీ కన్నీరంతా కూడా నేను ఏం చేశాను? చేసేసాను. 26లో నీ జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించబోతున్నాను అని ఒక అభయం ఇచ్చాడు. నేనున్నాను, భయపడకు సుమి అని చెప్పిన దేవుడు కన్నీరు తుడిచి వేశాడు. ఎంత సంతోషం! ఆలోచించండి ప్రియుల. ఉల్లాస వస్త్రాలు. ఏమండి? అది ఎవరికి, ఏ విధంగా ఉంటే, ఎలాంటి వారికి ఇచ్చాడు అమ్మా? ఎలాంటి వారికి? దుఃఖించు వారికి మాత్రమే. దుఃఖము 2 రకములు. ఒకటి శరీర సంబంధమైనది, ఒకటి ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన దానికి నో రివార్డ్, బహుమానం లేదు, బహుమానం ఉండదు, నువ్వు ఆశించింది దొరకదు. ఏమండి? నువ్వు ఆశించింది దొరకదు. కానీ దైవ చిత్తానుసరమైన దుఃఖము దేవుడికి ఇష్టకరం. ఇది ఒకటి, నెంబర్ 1, దేవుని ఆత్మను కదిలిస్తుంది. ఈ దైవ చిత్తానుసరమైన దుఃఖము. రెండవది, దేవుని పక్షంగా రావటానికి సిద్ధమవుతాడు. 3, నిన్ను ఓదార్చడానికి సంసిద్ధంగా ఉంటుంది కన్నీరే. 4, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో వాటిని విడుదల చేయడానికి దేవుడు నిన్ను అలాగే ఎత్తుపడతాడు. దేవుడు స్తోత్రం. కనుక దుఃఖించు వారు వేదన హృదయము, నలిగిన హృదయము, పగిలిన హృదయము దేవుడికి ఇష్టం. అది తెలియకుండానే, ఉదాహరణకు ఒక బిందె కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెం క్రాక్ ఇస్తే నీరు నిలబడదు. ఏమవుతా ఉంటే లీక్ అవుతూ ఉంటుంది. ఏమండి? నీకు తెలియకుండానే పగిలిన హృదయంలో, నలిగిన హృదయము, ఏమండి కుడిన హృదయము, ఇది ఆగదు కన్నీరు. ఇది ఈ కుండలో నీరు ఎలాగా ఆగుపోతున్నాయో అలాగ పోతూ ఉంటాయి. నిన్ను చూడాలని కాదు, నువ్వేదో చూడాలని కాదు, దేవుని సన్నిధిలో తెలియకుండానే అలా కారిపోతూ ఉంటాయి. అందుకే అంటాడు, ఏళ్ళ తరగా నా కన్నీరు కారుతున్నది అంటాడు ఆ యొక్క విలాప వాక్యంలో ఇర్మియా గారు. ఆలోచించండి ప్రియులారా. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను.
వచ్చే కాలంలో కొన్ని ఇళ్ళు ఏ కణం చేతనైనా కానీ కొంచెం లీక్ అవుతూ ఉంటుంది వాటిలో. బయట వర్షం ఆగిపోయినా ఇది ఆగదు. గమనించారు? వినాలి, నన్ను చూడండి. బయట వర్షం ఆగిపోయినా ఏది ఆగదు? ఎందుకు ఆగదు? అది అంతే, అది అంతే. పగిలి హృదయం కూడాను, నలిగిన హృదయం కూడాను, అమ్మా అనేక పరిస్థితులు కొత్తపడిన హృదయం కూడాను నీకు తెలియకుండానే ఏమవుతుంది? చెప్పండి అమ్మా, అలా కాలిపోతూ ఉంటాయి. ఈ యొక్క వ్యధ బాధ దేవుడు చూసే కనుక ఈ కన్నీటిని చూసే దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవుడు స్తోత్రం. అందుకే ఈ రోజు నీ జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఒక ఉన్నత బహుమానం ఇవ్వటానికి ఉల్లాస వస్త్రాన్ని సిద్ధపరిచి నీకు ఇస్తున్నాడు. అందుకే దుఃఖించు వారికి ఏమిస్తున్నాడు కనుక నీ దుఃఖ దినములు ఏమవుతాయి? సమాప్తం చేసి నో కుమారి, ఇదిగో నేను నీకు ఉల్లాస వస్త్రం ఇస్తున్నానని దేవుడు లేకెత్తుతున్నాడు. 26లో నువ్వు చూడబోతున్నావు, 26లో నువ్వు పుట్టుకోబోతున్నావు, 26లో నీ దేవుడు నీకు ఇచ్చేటువంటిది నువ్వు కన్నులారా చూసి అనుభవించడానికి సంసిద్ధంగా నేను ఉంచుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆలోచించండి, ఆలోచించండి. ఇంకొక మాట రాయబడి దుఃఖమునకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. ఏమండి, రకరకాల హెయిర్ స్టైల్కు రకరకాల ఆయిల్స్ వాడుతున్నాము. ఏమండి, రకరకాలు పాటలు పడుతున్నారు జనం, రకరకాల పాటలు పడుతున్నారు జుట్టు పెంచుకోవటానికి. అమ్మా, తెలుపు ఉండకూడదు ఇప్పుడు రోజుల్లో. ఏముండకూడదు? అస్సలు కనపడకూడదు. 60 ఏళ్ళ 20 ఏళ్ళగా కనపడాలి. ఇప్పుడున్న సైకిల్స్ ఎట్టుందంటే ప్రజల్లో, వినండి, నన్ను చూడండి, 60 ఏళ్ళు ఆమె ఎట్ట కనపడాలి? 20 ఏళ్ళకే కనపడాలి. ఇంకా 10 ఏళ్ళు అంటే సరిపోలా? 60 ఏళ్ళు ఆమె ఎలా కనిపించాలి? 20 ఏళ్ళ కనిపించాలి. అందుకని ఇప్పుడు ఏం అంటున్నారమ్మా స్వప్న తల్లి? కలర్స్. ఏమండి, ఎంత బాధాకరమో. ఇది రేపు దేవుని సత్యం వెళ్తారా? వృద్ధులకు నెరసిన వెంట్రుకలు కిరీటం అంట. ఎలాంటిది? ఈ కిరీటాన్ని వదులుకుని రంగులు అందం, మొహాలు తోడు ఏంటంట చెప్పలేమండి. చెప్పమని అనుకోండి, ఫిట్నెస్ అదే. మా సంఘం మారాలి. ఏం కావాలంట? రంగులు. రంగులు రంగులు లేకుండా బయటకు రాదమ్మా. ఫంక్షన్లకు రంగే, ఇళ్ళలో రంగే, కూర్చున్న రంగే, పోతున్న రంగే, రంగు. కానీ రంగులు వేసుకున్న వాళ్ళకు ఉండదు బహుమానం. ఒరిజినాలిటీగా ఉన్నటువంటి వాటిని చూసి దేవుడు దుఃఖములకు ప్రతిగా ఏమిస్తానంటాడు. చెప్పండి అమ్మా. తైలం తైలం తైలం. నన్ను ఆనంద తైలంతో అభిషేకం చేయుము దేవుని ఆత్మతో. నన్ను ఆనంద తైలంతో అభిషేకం చేయుము దేవుని ఆత్మతో. కీర్తనగ్రంథం 45వ అధ్యాయం. కీర్తనగ్రంథం 45వ అధ్యాయం. కీర్తనగ్రంథము 7వ వచనం చదవాలి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అంతే. ఏ తైలం
ఏ షాపులో దొరుకుతుందండి? నువ్వు వాడే రకరకాల ఆయిల్స్ మార్కెట్లో బాగా దొరుకుతాయి. వింటున్నారా? నన్ను చూడండి ఒకసారి. నువ్వు వాడే ఆయిల్స్ అన్ని మార్కెట్లో దొరుకుతాయి, కానీ ఇది మాత్రం దొరకదు. ఇది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నుండే వస్తుంది. ఆయన అభిషేక్తుడు అభిషేకం చేస్తాడు. దేవుని స్తోత్రం. అంతే. నేను ఏ తల్లితో అభిషేకం చేస్తున్నాడు? దుఃఖములకు ప్రతిగా ఏంటంట? ఎంత దేవుడు దీనికి 26లో ఎంత ఉన్నతమైన కృపని అనుగ్రహించబోతున్నాడు ఆలోచన చేసుకోవాలి. అవును, అవునండి, ఇది గొప్ప కృప భాగ్యము. ఈ మధ్యాహ్న కాలంలో అందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఏ కణం చేత వేదన చెందావో, ఏ పరిస్థితులకు నువ్వు నచ్చావో, ఇప్పటివరకు ఏ గణాధికారులు లేకుండా ప్రయాణం చేశావో, ఏ కవికైన వాళ్ళ మధ్య, బిడ్డతో కలిసి బిళ్ళ మధ్య, అలాగే తేళ్లు పావుల మధ్య నీ జీవితం గడిపావు. అయితే దేవుడు చెప్తున్నాడు, అవన్నీ ఇప్పుడు సమాప్తం చేస్తున్నా. అందుకే నీ జీవితాన్ని కొంచెం లిఫ్ట్ చేయబోతున్నా. కపటదారుల మధ్య బాగానే ఉంటారు. వందనాలండి, అక్క వందనాలు, చక్కగా వందనాల్లోనే ఉన్న విషయం. కపట సహోదరు, కపటం అని ఎవరికి కావాలండి? అవసరం లేదుగా. దేవుడు ఇష్టపడుతున్నాడా? లేదే. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించండి. దేవుడు నీ జీవితం కొరలో ఒక ఉన్నతమైనటువంటి గొప్ప స్థితిని దాచి చెందిస్తున్నాడు. ఇప్పటి నుండి నీ జీవితంలో ఏ సంవత్సరాలు ఎదుర్కొన్నావే, అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? సమాప్తం చేస్తా. నీ కన్నీరు ప్రతి బాష్ప పిండం చూడబోతున్నా. దట్ ఇస్ కాల్డ్ హోప్. ఇదే గొప్ప నిరీక్షణ. ఇంత నిరీక్షణ ఎన్నో. ఎంత గొప్ప మాట అండి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని యొక్క చిత్తానుసారంగా నీ జీవితాన్ని దేవుడు అలాగా తీసుకురావాలి. దానియేలు కపటదారుల మధ్య నలిగిపోయి ఏమండి సింహంలో వేయాల్సి వచ్చింది. ఇది కపటదారులు చేసిన యుక్తి, ఎత్తు పైఎత్తు దేవుడు చేయ. ఇక్కడ గమనించాలి మీరు. కపటదారుల వలన 7 అంతల అగ్ని గుండంలో పడవలసి వచ్చింది. దేవుడు చేయలేదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుడు మాత్రం అనే సంగతి మర్చిపోవద్దు. ఇది కపటదారులు చిత్తులు పైఎత్తులు వేసిన వారు మాత్రమే చేశారు. అయితేనే దేవుడు పని కట్టుకున్నాడు. ఏం చేశాడండి? గర్వమనచి గద్దెలు దింపి కన్నులనైనా మేకవగట్టి, గర్వమనచి గద్దెలు దింపి కన్నులనైనా మేకవగట్టి, దానియేలును సింహపు బోనులో ఆడుకున్న నాదుడా నీవే. దానియేలును సింహపు బోనులో ఆడుకున్న నాదుడా నీవే. ఆలోచించండి. దేవుడు పని కట్టుకుంటే కపటదారులు ఇంకేమైనా కానీ ఏ మాత్రం వాళ్ళు అబ్షాలోముకు అనుకూలంగా, దావీదుకు ప్రతికూలంగా అహీతోపెలు ఇచ్చాడు. వినాలి మీరు బాగా. ఈ మాట గమనించాలి. చదవకుండా చెప్తున్నా. అబ్షాలోముకు చెప్పాలి. మీరు నేను చెప్పాను.
అబ్షాలోముకు అనుకూలముగా, దావీదుకు ప్రతికూలంగా ఎవరు లేశారు? లేశారు. బాగా గమనించండి. కపట దారులు అంటే ఇలాంటి వారు. నీతో బాగుండవచ్చు, నాతో బాగుండవచ్చు, నాతో సహవాసం చేయవచ్చు, నీతో సహవాసం చేయవచ్చు, నీతో కలిసిమెలిసి జీవించవచ్చు, తినవచ్చు, తాగవచ్చు, పడుకోవచ్చు. ఏమంటే స్లో పాయిజన్. ఏ పాయిజన్ ఇది? ఎక్కిపోతున్నది, తలనొప్పి ఎక్కుతుంది. ఆలోచించండి ప్రియులారా, అంత బాధాకరణం. అయితే వాళ్ళ జీవితం అలాగే అయింది. ఎవడో చెప్పాల వాడికి నువ్వు చేస్తున్న పని చెడ్డ పని అని కానీ, ఇది పద్ధతి కాదని కానీ ఎవ్వరు వాదించరు. వాడికి వాడే తగిన సమయం వచ్చింది. ఏమండి, తగిన సమయం వచ్చింది, వాడే వదిలిపెట్టుకుని చచ్చాడు. అదేమి స్తోత్రం. ఆలోచించండి, దేవుడు ఏమైనా చేయగలడు. ఏమండి, దేవుడు ఏదైనా చేయగలడు అనే సంగతి మర్చిపోవద్దు. కనుక నీ జీవితంలో దేవుడు ప్రణాళిక ముందు ఇవేవి అవ్వండి. దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశములు నెరవేర్చడానికి ఈ ప్రజలు, ఈ సామాన్య ప్రజలు ఏపాటి ఆలోచించండి ప్రియులారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు ఇచ్చే బహుమానం ఎంత విలువైందంటే, నీవు నా సొత్తు అనడానికి కారణం, నీవు నా దానము, నా వాడు అనడానికి కారణం, ఈరోజు నిన్ను బలముగా అభిషేకించుకున్నాడు. దేంతో? గట్టిగా ఆనంద తైలంతో. దేవుని స్తోత్రం. ఒకసారి పాడదాం. నన్ను ఆనంద తైలంతో అభిషేకం చేయుము దేవుని ఆత్మతో. నన్ను ఆనంద తైలంతో అభిషేకం చేయుము దేవుని ఆత్మతో. దేవుని ఆత్మతో. ఎంత గొప్ప కృప భాగ్యం. ఈ 25లో నువ్వు 26 ప్రవేశించక ముందే దేవుడు నీకు అనుగ్రహించుతున్నాడు. కనుక దుఃఖ దినములు అవుతాయని ఈ రోజు నువ్వు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాము. ఇకపోతే రెండవదిగా నీ కొరకు దేవుడు ఉంచినటువంటి ఉన్నతమైన గొప్ప బహుమానం కావును. రాయల్ నైలాన్ అంట, అది ఇంగ్లీష్లో. అది భూషణ కిరీటం అంట. ఒకప్పుడు నన్ను ధృవీకరించిన వారే. ఏమండి, చూడటానికి అసహ్యంగా ఉండి బయట పాల్వేయబడిందంట. ఎక్కడుందో చెప్పండి. ఎన్నో అధ్యాయం? ఎన్నో అధ్యాయం అమ్మా చెప్పమ్మా చెప్పండి. 16వ అధ్యాయంలో ప్రజల దృష్టికి విసర్జింపబడిన వాడగా, దానగా, ప్రజలందరి దృష్టికి ఎన్నికలేని వాడగా, దానగా, నిర్లక్ష్య జీవితంలో నిర్లక్ష్య పరంగా నేను నెట్టివేసినట్టు పరిస్థితులు ఉండదేమో. అందుకే నువ్వు చూడటానికి అసహ్యంగా పారవేయబడ్డావంట. ఎస్కేల్ 16. ఎస్కేల్ 16. ఎస్కేల్ విలాప వాక్యం తర్వాత ఉంటుంది. 16:5 చదువు. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడని అసహ్యముగా ఉంటుంది. అంతే. ఏమండి, పుట్టినరోజే నువ్వు చచ్చిపోయి మళ్ళీ అక్కడ చూడటానికి అసహ్యంగా ఉంటావు.
ఒక బుద్ధి సరిగ్గా లేదు, ఒక గుణం సరిగ్గా లేదు, వంకర మాటలు, టింకర మాటలు. ఏమండి, భౌతికంగా ఫిజికల్గా నాలుగు కొంచెం సరిగ్గా పని మంచిగా లేకపోవచ్చేమో, కానీ దీనికంటే భయంకరమైంది బుద్ధి, వంకర బుద్ధి. ఏమండి, వంకర జీవితం. దేవుడు ఏమో తిన్నగా నిలబడయ్యా అని అంటున్నాడు. తిన్నగా నిలబడవమ్మా అంటున్నాడు. నీ జీవితం, నీ బతుకు అంతా కూడా వంకరే. మాట వంకర, జీవితం వంకర, ముక్కు వంకర, కన్ను వంకర, ఏమండి, మూతి వంకర, పెదవుల వంకర, అంత వంకరే. బొదియ వంకర. చూడటానికి ఎలా ఉన్నావు? చెప్పలేమండి. బయట పారవేయబడ్డావు. దొంగల చేతిలో పడి కొట్టబడి గాయపడిన వాడు అక్కడ ఉంటే ఆయన చూసి వెళ్ళిపోయినట్టు అందరూ వెళ్ళిపోతున్నారు, చిచ్చి 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 అనుకుంటా. అట్లా అసహ్యంగా కనిపించావు చూసే వరకు. కానీ దేవుడు నిన్ను అధికంగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆ ప్రేమకు హద్దు లేదు. ఆ ప్రేమకు హద్దు లేదు. ఎప్పుడో చావలసిన నీ జీవితం, ఎప్పుడో అగాధంలోకి వెళ్ళవలసిన నీ జీవితం, ఎప్పుడో పాతాళం ఏమేయవలసిన నీ జీవితం. అలా కాని వల్ల దేవుడు ఈ రోజున ఏమండి, ఎవరు తిరస్కరించకపోయినా, ఎవరు ప్రేమ నీకు దక్కినా తప్పపోయినా, క్రీస్తు ప్రేమ దక్కాలని నీ కోసం పని కట్టుకుని వచ్చి అందరి దృష్టికి అసహ్యంగా కనిపించవచ్చు. దేవుడు కావడానికి ఎంచుకున్నాడు. ఈ రోజు నుండి నీవు నా దానము, నా వాడవని ఆయన హత్తుకున్నాడు. దేవుడు స్తోత్రం. ఈ 25లో దేవాది దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడబ్బా, గట్టిగా చెప్పు. ఎంత ప్రేమ? కలవరి ప్రేమ. నీ కొరకై నా కొరకై కట్టిన ప్రేమ, నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు నా కొరకు శాంతికి ప్రధాన అయిన దేవుడు ఆయన రక్తాన్ని కాచి నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన ప్రేమ. ఆ ప్రేమే పరిగెత్తుకుంటూ వచ్చింది, నీ దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది చెప్పండి? నీ దగ్గరకే వచ్చేసింది. ఆ ప్రేమ పగలిస్తుంది నిన్ను. అమ్మా, నేను ఎవరు పట్టించుకోలేదా? అందరికి అసహ్యంగా కనపడ్డావా? అయ్యా అలాగున్నావా అంటుంది ప్రేమ. నేను ఇటు తిప్పింది, అటు తిప్పింది, వెలకలా వేసింది, బాగా పడుకోబెట్టింది, ఎటు చూసినావు అట్లా తనమే కనిపించింది. అసహ్యంగానే కనపడ్డావు, ప్రేమ ఒక కనిపించలేదు. అదే స్తోత్రం. ఆ ప్రేమ ఒక కనిపించలేదంట. ఏం కనిపించలేదు చెప్పద్దబ్బా? తేడా కనిపించలే, ఏమి తేడా కనిపించలా. బాగుండదు నా దృష్టికి, బాగున్నాడు ఆయన. యువర్ మైన్ అన్నాడు. ఎవరు నువ్వు? నీవు నా సొత్తు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన దానగా వాడిగా చేసుకుని నీకు ఉన్నతమైన కిరీటం ఇవ్వబోతున్నాడు. ఏంటా కిరీటం? యెషయా 44, యెషయా 44, యెషయా 44 4వ వచనం చదవాలి త్వరగా. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవునిని ఎవడు క్షమించమ్మా. 64 జరుగునని మేము అనుకుని భయంకరమైన క్రియలు. 3వ వచనము 64 క్షమించాలి. 42 అబ్బా బలని క్షమించాలి. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, ఈ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండు. 4వ వచనం తర్వాత చదువు. ఉండటానికి ప్రత్యేకమైన ఆకర్షణ దేవుడు నీలో చూశాడు. మనుషులు చూడలా. మనుషులకి ఎలా ఉన్నావు చెప్పమ్మా గట్టిగా. అందరూ చెప్పండి. అమ్మాయి చెప్తుంది అన్ని. అస్థాయిగా ఉండవు. కదిమొహం ఉంది. ఎలా ఉండట? మసిమొహం ఉంది. కది మసి ఈ రెండు ఎలా ఉన్నది ఉంటే నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు తెలుసా? తలతలలాడిపోయేదానిలా కనపడుతున్నావు.
మరలా మెరిసిపోయేవాడుగా కనిపించావు. ఆలోచించండి నీలో. అందుకే దేవుడు అన్నాడు, నీవు నాకు ఎలాంటి దానవు, ఎలాంటి వాడవు. అక్కడ చదివాడు 3వ వచనం. విడువబడిన 3వ వచనం, నీవు యెహోవా చేతిలో. భూషణ కిరీటము. అంతే, నువ్వు మామూలు వ్యక్తివి కావు ఇజ్రాయేలు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు గంటగంటలు లాంటి వాడివో. దేవుడికి స్తోత్రం. అలాగనే నువ్వు ఎలాంటి ఉన్నావో, ఎలాంటి వాడివో తెలుసా? యెహోవా చేతులు ఎలా ఉంటావు. అంతే. ఈ రోజున నీ దుఃఖ దినము సమాప్తం చేసి నిన్ను ఈ విధంగా ఈ యొక్క 25లోనే నిన్ను ఇలాగే ఉన్నతంగా హెచ్చించబోతున్నా. ఆయనకు కావాలి, నువ్వు ప్రజలకు కాదు. నువ్వెవరికి కావాలి? అంతే. ఎన్ని బిడ్డారా, మనుషులు ఎందరెందరూ ఎక్కువ చూపించినా, మయోపాయలు చేసినా, ఏమేమి పొందినా అవన్నీ కూడా నీకు కలవే. ఆలోచించండి ప్రియులారా. కానీ నీ కొరకు ఓ దేవుడు ఉన్నతమైనది బయట తీశాడు. ప్రజలకి ఇష్టపడవు. ప్రజలకు నువ్వు చేదుగానే ఉంటావు. నీ మాటలు చేదే, జీవితం చేదే, ప్రతికంప చేదే. కానీ దేవునికి మాత్రం మాధుర్యంగా కనిపించాడు. చాలా చెప్పాలి, చాలా కదా. దేవునికి కనిపిస్తే చాలు, ఎవరికి కనిపించబడి బాధలేదు. దేవుడు పిలుచున్నంత వరకు కూడా యెహోషువ గుడారములో ఉన్నాడు. ఈ మాట గమనించండి. దేవుడు పిలుచున్నంత వరకు కూడాను యెహోషువ ఉన్నాడు. అంతే. అలాగే దేవుడు బిడ్డలారా, నీవు ఎవరికి కనిపించకపోయినా దేవుడు మాత్రం నేను ఎంచుకున్నాడు, కోరుకున్నాడు. అందుకే నువ్వు ఆయన చేతులు ఎలా ఉంటావో తెలుసా? ఉన్నతమైన విధంగా ఉంటావు. ఏం నిజమండి. అలా ఉండటానికే దేవుడు ఈ రోజు నీకు ఉన్నతమైన బహుమానాన్ని సిద్ధపరిచి నీ దుఃఖ దినములు చేస్తున్నాను. 25లోనే ముగిస్తేస్తున్నాను. చీకు చింత సముద్రం ఎగిరిపోనుగాక. ఆమేన్. ఆలోచించండి ప్రియులారా. కనుక దేవుడు నీకెంత ఉన్నతమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి, నీ వేదన మర్చిపోవడానికి, నీ బ్రతుకంత విసిగి వేస్తానంటే స్థితిగతులన్నీ కూడా పోనుగాక. అంతే. ఇప్పటిదాకా భారం వహించారు, అలసిపోయాం. అలసిపోత 2 విషయాలు వినాలి బాగా. పాపముల చేత ఆశ అలసిపోయే వాళ్ళు కొందరు. పాపముల చేత, పాపిష్ట పనుల చేత అలసిపోయేది కొందరు. అయితే ఎన్ని బిడ్డారా, బాధల చేత, అనేక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన, అనేక వ్యాధులు, బాధలు ఎగిసిపడటం వలన వేస్తారన్న బ్రతుకుది. ఏం బ్రతికిది? ఈ బ్రతుకు దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? ఈరోజు దేవుడి స్తోత్రం. నువ్వు దేవుడి చేతులు ఎలా ఉంటావు? ప్రపంచంలో ఎవరెవరు ప్రపంచ గోల్డ్ కప్ అని చెప్పేసి వచ్చేస్తున్నారు. ఇది ఎందుకు పనికిరాదు. దాని కింద ఇది అస్సలండి. ఆలోచించండి ప్రియులారా. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను కింది రాయబడి ఉంది. నువ్వు దేవుని చేతిలో మక్కువగాను ఉంటావు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక నుండి నీ పేరు మార్చేస్తున్నా, ఇక నుండి మార్చేస్తున్నా. బాగా అనుభవం నుండి ఏమన్నా బాగా చేస్తున్నాను, బాగా అనుభవం నుండి ఏ అనుభవం చేస్తున్నాను? మధురమైన అనుభవాన్ని తీసుకొస్తున్నా. కనుక ఇక్కడ నుండి, ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి, ఈ రోజు నుండి దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీ పేరును మార్చేస్తున్నా. ఏమండి? వెంకమ్మ, టెంకమ్మ, ఎల్లమ్మ, పిచ్చమ్మ, చెత్తమ్మ, ఏమండి చెత్తమ్మ, పెంటమ్మ, ఇవి కూడా ఉండే పేరు. మీకు తెలీదా? ఈ పేర్లన్నీ కొత్త వేయబడుగాక. ఇప్పుడు కొత్త పేరు పెడుతున్నాడు నీకు, ఒక న్యూ నేమ్.
ఆ న్యూస్ ఏమేంటో ప్రకటన గ్రంథంలో దేవుడు నాకు ప్రేరేపించి ఆయన ఏమి బహుమానం సిద్ధపరిచాడో చూద్దాం. ప్రకటన గ్రంథం, ప్రకటన రెవల్యూషన్ 2వ అధ్యాయం 17వ వచనం 2:17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చేయగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును మరియు మనకి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. పొందిన వారికి తక్కువ దినము సమాప్తములని చెప్పానే, వారిని ఎత్తి పట్టానే, ఒక రాజుకి మట్టుకున్నాను, క్రీడంగా చేశానే, అలాంటి వారు మాత్రమే హక్కుతున్న వారిగా వారికి చెప్పుతున్న పేరు ఏమిటది? శాశ్వతమైన పేరు. ఎవ్వరు తుడి పెట్టలేరు. అది పోగరముతో రాయబడి ఉంది. అది కొత్త పేరంట. నీకు దేవుడు ఒక న్యూ నేమ్ ఇస్తున్నాడు. ఏమిటది? ఏమిటంట? ఎలా చెప్పబడుతుంది? ఏబు గ్రంథం 19వ అధ్యాయము. ఏబు గ్రంథము 19వ అధ్యాయము. ఏబు చూసారా? 24వ వచనం చదవండి. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడిన సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని ఎంతో కోరుచున్నాను. ఏబు గారి యొక్క కోరిక, ఆయన అభిలాష, అనుకున్న వాంఛ ఎంత గొప్పదో చూడండి. ఏమండి? అది నిత్యం నిలవాలంట. నీకు దేవుడు పెట్టే పేరు అది ఇప్పుడు పోయేది కాదు. గాలి ఎగిరిపోయేది కాదు. ఏమండి? సముద్రం ఒడ్డుకు వెళ్ళి సీషోర్ వెళ్ళి ఇసుక మీద నువ్వేమేమో రాసుకుంటూ కూర్చో, ఈలోపు ఒక అల వస్తుంది. అదంతా ఏమవుతుంది చెప్పండి? కానీ అట్లా కొట్టుకుపోయేది కాదు. నిత్యము ఎప్పుడు నిలబడాలి. అందుకనే ఎలా రాస్తున్నాడు దేవుడు? చదువు మాట. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని. అది ఇది ఎవరు చుడిపేసేది కాదన్నమాట. నాకు బ్లాట్ హౌస్ చుడిపేసేది కాదు. అందుకే ఈ మాటను పురస్కరించుకొని తమ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడో చదువుదాం. ప్రకటన గ్రంథం 3 ప్రకటన రెవల్యూషన్ ప్రకటన గ్రంథం దయచేసి ఒక వచ్చిన పడమ్మా. ఈలో కొంచెం ఒక వచ్చిన పడమ్మా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము తీసుకొచ్చండి. చదువు ఒక చిన్న వచ్చిన పడమ్మా. నీరే సంద్రమైపోయినా తుఫాను అల్లలే చెలరేగినా నేనలిగిపోయినా నాతో నీవున్నా ధైర్యమే కలిగేనా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నీవేవలేనయ్యా. 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు ఆలోగున ప్రకటన గ్రంథం 3:5 జీవ గ్రంథములో నుండి మళ్ళీ ఒకసారి చదవండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అంతే. దేవుడే స్వయంగా చెప్పాడు. ఎంత మాత్రము ఏం చేయను? ఐ హావ్ నాట్ బ్లాట్ అవుట్. దేవుడు చెప్తున్నాడు. ఒకసారి వినాలి. ఐ హావ్ నాట్ బ్లాట్ అవుట్. నేనెంత మాత్రము తుడిపెట్టమ్మా, తుడిపెట్టనయ్యా, రాశాను. రోజు అన్నాడు, రాసిందేమో రాసేసాను, ఇంక దీన్ని మార్చే ప్రసక్తి లేదు అన్నాడు. వినాలి ఇక్కడ. కానీ తగిన సమయం వస్తే మార్చేశాడు. దేవుడు స్తోత్రం. కానీ దేవాది దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా?
నేనెంత మందమో ఆశోడు సుడి పెట్టేశాడు, మార్చాడు. నేను మార్చను, రాయకుండానే ఉండాలి. దేవుడు రాశాడు, ఒక కొత్త పేరు రాశాడు. నీ పేరేం పేరు? చెత్తమ్మ కాదు, నీ పేరు గంటమ్మ కాదు, ఏమండి గడ్డమ్మ కాదు. చెత్త గడ్డ పెంట మొత్తం పోయింది. ఇప్పుడు ఏం వేసుకున్నాడు? గట్టి చెప్పండి అమ్మా. కొత్త పేరు రాస్తున్నా. ఇది నేను దూతలు ఎత్తుబడి ఒప్పుకుంటున్నా. ఇది మార్చే ప్రసక్తి లేదు. దేవుడు స్తోత్రములు. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వాడు. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో పేరు ఒకటి ఉంటుంది చూడు, ఎంత మాత్రం చూస్తాను అనేది ఒకటి ఉండాలి లేదా సరిపోతాయి. కనుక దేవుడు పిల్లరా ఆలోచించండి, ఆలోచించండి. చివరి నాడు నీకు దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా అండి? నీ పేరు రాస్తాడు, భర్త పేరు. ఒక విలువకరమైనది, యోగ్యమైనది, మారా జీవితం మార్చేస్తాడు దేవుడు. అనేక పరిస్థితులు గాలి వానతో కొత్తపడిన జీవితానికి మారుగా ఎక్కడుంది వాక్యం? యెషయా 54:11 కొనసాగాయి. త్వరగా చదవాలి, గట్టిగా ప్రయాసపడి గాలి వాన చేత కొత్తపడి ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. అంతే. ఇలాగా ఒక ఉన్నతమైన జీవితాన్ని నీకు ఇచ్చేసాడు. ప్రియులను మార్చాడు, నీ జీవితమును మార్చాడు, నీ బ్రతుకును మార్చాడు, పాత రోత స్థితిని తీసివేశాడు. ఇతరులకు చూడటానికి అసహ్యంగా ఉన్నావేమో, ఇప్పుడు దేవునికి ఇష్టకరంగా ఉన్నావు. అంతే. ఆలోచించండి ప్రియులారా. అందుకే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ అభినందిస్తున్నాడు. నీ పట్ల ఆయన కృపను చూపిస్తూ అన్నాడు. నీ దుఃఖ దినములు అంతే. ఆలోచించండి ప్రియులారా. ఇక నీ పేరు రాశాను. ఆలోచన. పేతురు, క్షమించండి, వాడు పిలాతు యేసు ప్రభుని సులువు కప్పేసి నేనేమో వచ్చి చేశాను కానీ ఇక నేను మార్చలేను అన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏమండి, ప్రపంచానికి చాలిన దేవుడు, నీ జీవితానికి నా జీవితానికి చాలిన దేవుడు ఈ రోజు నిన్ను ఎన్ని విషయంలో మార్చేసి ఎత్తిపట్టి ఒక కొత్త పేరు రాసేస్తాడు. ఎవరు చూడటానికి అసలు అధికారమే లేదండి. అలాంటి గొప్ప స్థితిని దేవుడు ఈ రోజు మధ్యాహ్న కాలంలో నీకు ఇచ్చి ఉన్నాడు. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ఇంకొక లాస్ట్గా ఒక్క పాయింట్ చెప్పి దేవుని చిత్తమైతే వచ్చే వాళ్ళలో కంటిన్యూ చేస్తాం. ఒక్కట మాత్రమే దేవుడు నాకు ప్రేరేపించి ఒక మాట చూపిస్తున్నాడు. ఏమిటో చూద్దాం. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా ప్రాజ్ఞాపరుడైన నెహెమ్యా యెజ్రాయేలు మాత్రం నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథం. దేవుని బిడ్డలారా, ఒకసారి మన ఆత్మీయ జీవితంలో మనం అన్ని విషయంలో దేవునికి మన జీవితంలో అప్పగించుకుంటాం. మన ప్రార్థనాపరంగా చక్కగా ముందుకు సాగుదాం. ఒకసారి మన జీవితంలో దేవునికి అప్పగించుకున్నాం. ఆలోచించండి దేవుని బిడ్డలారా. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం దగ్గర చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి ఆకాశమందలి కొన్ని దినములు దుఃఖం ఉపవాసం ఉండి దుఃఖించాలి. ఎందుకు? శిథిలమైనటువంటి
యెరూషలేము. ప్రాకారములు పట్టణము సైతం అగ్నితో కాల్చబడి శ్మశానంగా ఉన్నటువంటి యెరూషలేము. దేవుని బిడ్డలారా, శత్రువు చేతిలో పడి పత్రమైపోయిన యెరూషలేము, పట్టబడిన యెరూషలేము, అగ్ని ప్రాకారంలో దహించబడిన యెరూషలేము, శూన్యమైపోయిన యెరూషలేము. ఆ యెరూషలేమే నీ జీవితం, నా జీవితం. శిథిలింపుపోయిన బ్రతుకులను, కొత్తబడిన బ్రతుకులను ఏమండి, కన్నీరే మిగిల్చింది. యెరూషలేమును చూస్తే కన్నీరే, సంతోషం లేదు, వేదన తప్ప. ఏమండి, వీధిలో పసిపిల్లలు రాలిపోయారు. ఏమండి, శ్రేష్టమైన యవనస్తులు కూలిపోయారు. ఆలోచించండి. మీరు చూసిన యెరూషలేము దుస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక మాట చదువుతానంటే మీకు వినిపిస్తాను. విలాప వాక్యములు ఇర్మియా తర్వాత ఉంటుంది. అది ఎలా పోల్చాడో నిజంగా ఇర్మియా గారు మామూలు వ్యక్తి కాదండి. కాదు, నేను చెప్తున్నాను కదా. మొదటి అధ్యాయము 1. అది ఏ విధమైన పట్టణంగా ఉన్నదో ఒక్కసారి దేంతో పోల్చాడో ఏకాక అయింది అని రాయబడి ఉంటుంది. మొదటి వచనమే. జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమైన 1. అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినదైపోయాను. చాలు. మరి ఇంకొకటి చదువుతాము. ఇంకోటి ఎలాగ ఉన్నదో దాని యొక్క స్థితిని చూద్దాం. 6 చదువమ్మా. సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయి దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. చాలు. ఇక్కడ దేవుని బిడ్డలారా 3 పోల్చాడు. 1, యెరూషలేము పరిస్థితి ఏకాకి అయిపోయింది. ఒంటరి పక్షి విలపిస్తుంది. వినాలి బాగా. ఒంటరి పక్షి విలపిస్తుంది. అలాగనే ఏకాకి అయింది, విలపిస్తూ ఉంది. 2వది విధవరాలి వంటిది ఆయన, లైక్ విడో. ఈ 2 నేను వివరిస్తున్నా, వినాలి. ఎందుకు విధవరాలతో పోల్చాడు? అందరూ ఉండొచ్చు, అందరూ బాగోగులు చూడవచ్చును, నేనున్నానని అభయం ఇవ్వవచ్చును, నీకేది లోటు రానివని అనవచ్చును, నీకేం పర్వాలేదు అనవచ్చును, నీ జీవితానికి నేను భరోసా అనవచ్చును. కానీ అసలైన సిసలైనటువంటి స్థితిని కోల్పోయింది. ఏమిటది? నేడ యజమాని. కనుక ఎంతమందరూ ఉన్నా, ఏమేమి కలిగి ఉన్నా లేని శూన్యమే అన్నట్టే. కనుక ఇప్పుడు యెరూషలేము బహు సౌందర్యం కలిగిన పట్టణం, దేవుడు సింహాసన స్థలం, అన్ని విషయంలో యోగ్యమైనదిగా ప్రపంచ పట్టణం లెక్కించబడింది యెరూషలేము. దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ది ఎర్త్లీ జెరూసలేం. భూలోకంలో ఉన్నటువంటి యెరూషలేం ఇది. కానీ అన్ని విషయంలో యోగ్యంగా కనపడి యెరూషలేము ఇప్పుడు శత్రువైనటువంటి పరరాజైనటువంటి నెబుకద్నెజర్ అద్భుతములో అగ్ని ప్రాకారములు దహించవేస్తుంది. కనుక అద్భుతం శ్మశానం అయింది. ఇప్పుడు ఎక్కడ దేంతో పోల్చాడంటే ఇర్మియా గారు ఏకాకితో పోల్చాడు. ఏకాకి ఎలాగ మూలిగిందో
జంట లేక ఏ విధముగా అలవటించిందో, ఏ విధముగా అది కుమిలిపోతున్నదో దాని స్థితిని అలాగా పోల్చాడు. రెండవది విధవరాలు సెమెస్. ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదా? అదే. ఇక మూడవదిగా చూసినట్లయితే 6వ వచనం ఒకసారి చదవాలి. సియోను కుమారి అంతే. సియోను కుమారి సౌందర్యం అంతయు తొలగిపోయింది. దేవుడు బిడ్డలారా, ఎంత విలువైనది, చాలా యోగ్యమైనది, చూడటానికి చాలా సొగసైన పట్టణము, అందమైన పట్టణము, సౌందర్యం తొలగిపోయింది. దేవుడు బిడ్డలారా, ఫిజికల్ స్పిరిచువల్ రెండు విధములా తొలగిపోయింది. దాని స్థితిని చూడండి. ఆ స్థితిని గుర్చి ఆ విధమైనటువంటి ప్రభావాన్ని చూసి ఆ విధమైనటువంటి దానిని కన్నులారా చూసినటువంటి నెహెమ్యా తన జీవితంలో శిథిలమైనటువంటి దానిని చూసినటువంటి నెహెమ్యా పనిగట్టుకుని కొన్ని దినములు ఉపవాసంలో దుఃఖించాడంట. ఆ దుఃఖములకు ప్రతిగా, ఆ దుఃఖములకు బదులుగా ప్రతిఫలముగా దేవుడు తిరిగి దానిని ఉన్నతంగా కట్టగలిగిన వాడయ్యాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. శిథిలమైన నీ జీవితమును ఈ 25లో, పతనమైన నీ బ్రతుకును ఈ 25లో ఎవరు కట్టలేక వాడిగా కనిపించవచ్చేమో, కానీ నీ ఆత్మీయ జీవితంలో సుఖమైన, విలువైన, యోగ్యమైన ఒక నూతన శిలువగా కట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. అంతే కనుక ఈ రోజు దేవుడు నీతో అభిమిస్తున్నాడు. నీ దుఃఖ దినములు ఇంకెంతకంటే ఇంకా చెప్పగలిగింది ఏమి? చెప్పండి మే చెప్పండి. మరేంది మాట్లాడు? ఆలోచించండి. శిథిలములో ఆ ఉన్నతమైన దాన్ని కూడా తిరిగి ఏం చేశాడు? పాడైపోయిన మూడైన బ్రతుకులను సిగరింపచేసి సంతోష సమాధానం నీ జీవితం ఎదుగలేదు. నీ పద్యంలో నుండి పెళ్ళుకు వెళ్ళాక కట్టగలిగినట్టు దేవుడు సమర్థుడు. అలాగనే ఈ రోజున దేవాది దేవుడు నీకు అభయమిస్తున్నాడు. లోకదీక్ష ప్రార్థనా పరులైనటువంటి నెహెమ్యా వాడైనటువంటి శిథిలమైన నెహెం ఆ ఎరుసలేమును కట్టగలిగింది. నీ జీవితాన్ని కట్టుతాడు, నిలబెడతాడు. నీ పరిస్థితులను మార్చగల దేవుడు, నీ బ్రతుకును సదించని దేవుడు. ఏ పరిస్థితుల్లో జీవితం అధోగత పాలయంతో తిరిగి లేవనెత్తి నిన్ను ఉన్నతంగా ఆ యొక్క ఎరుసలేము కట్టబడిని కట్టబోతున్నాడు. అందుకే దుఃఖదినములు అంతే. దేవుడు 25లో నీకు చక్కగా ఛాలెంజ్గా ఒక సవాలు విసురుతున్నాడు. అంతే అంతే. చక్కగా తంపలు తీసుకొని పాటలు పాడతావు. ఏమండి, నిన్ను అలాగ నేను చేస్తాను. ఒక నూతన గీతం నీ నూతన ఉంచబోతున్నాను. అంతే. దేవుణ్ణి కృపలో అన్ని విషయంలో నేను ఎత్తపట్టబోతున్నా. ఇవి రావు. అందుకని దేవుడు ఏమంటున్నాడో ఒక వాగ్దానాన్ని చూద్దాం. యెషయా 43 యెషయా గ్రంథం క్షమించండి 44వ అధ్యాయము. యెషయా గ్రంథం 44 21 చదువుకోమ్మా. 21 యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరిచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను.
నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. యెహోవా ఆ కార్యము సమాప్తి చేసి సమాప్తం చేసేసానబ్బా. ఎందుకు కొలచబడ్డావో, ఎందుకు రాల్చబడ్డావో, ఎందుకు పడిపోయావో, ఎందుకు చెడిపోయావో, ఎందుకు ప్రశ్నగా పక్షులు అయ్యావో, ఏ కాలం చేత నీ జీవితం అతలకుతలం అయిపోయిందో, అనేక పరిస్థితుల్లో జీవితం దుఃఖమయమైపోయిందో, ఈ రోజు నేను నీకు అభయమిస్తున్నా. ఒకసారి జ్ఞాపకం చేసుకో వీటిని. యాకోబు నా సేవకుడైన ఇశ్రాయేలు, వీటిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్లీజ్ రిమైండ్ మీ. జ్ఞాపకం చేసుకో. నేను నిర్మించింది నేనే. ఏమండి, ఎవరు నిర్మించింది? గట్టి చెప్పు. దేవుడా మీ అమ్మ? మీ అయ్యి కదా? వాళ్ళ మీ అయ్యా మీ అమ్మ అయితే కదా? గట్టి చెబుతున్నారు కాదని. దేవుడు అంటున్నాడు, నేను నిర్మించాను. తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడే, రూపింపబడకమునిపై, భూమికి పునాదులు వేయకపోతే నేను నిర్మించాను. నువ్వు నా సేవకుడు విన్నావా? నేను అసలు ఎప్పుడు నిన్ను మర్చిపోతాను. వేదంలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? నా దగ్గరికి ఎవరు రావట్లేదు అనుకుంటున్నావా? అసలు ఈ ప్రపంచం నన్ను మర్చిపోయింది అనుకుంటున్నావా? ప్రపంచంతో నీకేం పని? మనుషులతో నీకేం పని? అసలు ఎన్నో సందర్భాలు చెబుతున్నా మనుషులను ఆశ్రయించవద్దని. పిచ్చ మొహందాన, పిచ్చవాడ, వెజదాన, అనేక మాటలు చెప్తున్నా. మనుషులను ఆశ్రయించవద్దు. ఏమీ దొరకదు నీకు. పాపం తెల్లటి వస్త్రములు వేసుకుని తల 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 మెచ్చిపోతున్నారు. వ్యతిరేకంగా చాలా బలేగున్నారు. అనుదినము శృంగారం అనే దేవాలయంలోకి వచ్చి చక్కగా దేవుని స్తుతించి ఆరాధించి చక్కగా వెళ్తూ ఉంటారు. వీళ్ళకి అది అలవాటు. ఈ కుంటి వాడు భిక్షకుడు అక్కడే కూర్చున్నాడు. వీళ్ళ తలతల మెచ్చిపోయే జీవితాన్ని చూశాడు. వింటున్నారా? చూశాడు, భౌతికంగా చూశాడు. వారిలో ఉన్న దేవుని చూడాలి. ఏమండి, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, పై రూపం కాదు కదా. అలాగే వీళ్ళు అంతరంగం చూడలేదు. ఎవరిని ఏం చూశాడు? బాహ్య ప్రపంచాన్ని, బాహ్యమైంది చూశాడు, శరీర సంబంధమైనది చూశాడు. వాళ్ళ ఆస్తిపరులు, ధనవంతులు ఏమేమో ఇస్తారు, ఏమేమో చేస్తారు అనుకుని ఆశించాడు. ఆలోచించండి. నువ్వు అలాగా ఆశించినట్లయితే మనుషుల దగ్గర నుండి ఏమి పొందుకోలేవు. అది గుర్తుంచుకో. మనుషులు నీకేమి ఇవ్వరు, చల్లు ముచ్చలు చెబుతారు, ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు. ఇలాంటి పోసుకోలు చాలా మంది ఉంటారు. నేను అంటున్నాను అనుకోకండి. ఆ మాటలు పడేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. మాటలు పడకండి. ఇప్పటికైనా సైకాలజీ లోకాన్ని గమనించండి. లోకంలో ఉన్న స్థితిగతులు గమనించండి. చూశాడు, పేరూపాన్ని చూశాడు, ఏమైనా దొరుకుతుంది అనుకున్నాడు. పాపం గమనించిన పేతురు యోహాను అన్నారు, మా యొద్ద వెండి బంగారములు మేము కలిగి ఉన్న దేవుడు, మేము కొనసాగుతున్న దేవుడు, మేము ఆశ్రయించిన దేవుడు, మేము పట్టుకున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? సమస్తము చాలిన దేవుడు. దేవుని స్తోత్రం. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను చూడనధికమైన
చాలిన దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఎవరు కావాలి నీకు? నీకు ఎవరికి కావాలి దేవుడు బిడ్డలారా? నీ దుఃఖ దినం సమాప్తం చేసేది దేవుడు, మనుషులు కాదు. నీ మధ్యాహ్న కాల సమయంలో నీ పక్షంగా పరిగెత్తుకుంటూ వచ్చిన దేవుడు. ఏమండి, కుమారుడు యొక్క స్థితిని చూసి, దినస్థితిని చూసి, కొత్తబడ్డ జీవితాన్ని చూసి, రోత పాత జీవితాన్ని చూసి, తిరిగిపోయిన చిప్పుడు దరిద్ర కలిగిన జీవితం చూసి తండ్రికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చెప్పాలి, ఎలా వచ్చాడు? వచ్చాడా లేదా? నేను అబద్ధం చెప్పానా? తండ్రి ఏం చేశాడు? ఎక్కడితో పరిగెత్తుకుని వచ్చేది దేవుడు కానీ మనుషులు కాదు. పిల్లలు ఆలోచించండి. అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు కలిగి ఉన్నావు. అందుకే నీ దుఃఖ దినములు కనుక నీ బ్రతుకులు మళ్ళీ తిరిగి కట్టబోతున్నాడు. నీ జీవితాన్ని ఉన్నతంగా పుష్పించలేగా చేయబోతున్నాడు. నీ జీవితాన్ని చాలా ఫలించేలాగా చేయబోతున్నాడు. ఈ 27 ఒక ఎత్తుగా ఉండబోతుంది, 26 మరొక ఎత్తుగా ఉండబోతుంది. అందుకే అంటున్నాడు దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు చెప్పండి అందరూ. ఎవరు సారోఫుల్ థింగ్స్ ఆర్ ఎండెడ్. ముగింపుకు వచ్చేసింది, క్లైమాక్స్ అయిపోయింది. 27లోనే విడిచిపెట్టు ఆలోచించు. నెహెమ్యా, ఒక్క నెహెమ్యా శిథిలములను సైతము లేపగలిగి ఉన్నతమైన మహాపట్నం కట్టాడు. నీ జీవితం కట్టగలిగిన దేవుడు ఉన్నాడు. ఈరోజు మాట్లాడిన దేవుడు నిన్ను నెరవేర్చబోతున్నాడు. అబ్బా, ఒక మాట చదివించి ముగింపులకు వచ్చిన ఆదికాండము, ఒక్క మాట. ఆదికాండము 45 అనుకుంటా. చూడండి, కొంచెం ఒక మాట అంటాడు యేసేపు. ఆ ఒక్క మాట చదివించేసి ముగిస్తాము. కాదండి, 41 అనుకుంటా. చూడండి, 41 వచ్చాయి. 32 వచ్చామండి. 32. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును. దేవుడు స్తోత్రములు, హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడు? నిన్ను విడువను కనుక ఇక నీ జీవితం ఒక నూతన కరంగా దేవుడు నడిపించబోతున్నందుకు ఎంతగా నువ్వు నడబడి ఉన్నావు. నేను, నువ్వైనా, ఎవరైనా సరే శీఘ్రంగా జరిగించబోతున్నాడు ఈ కార్యం. దేవుడు బిడ్డలారా, ఒక చక్కగా ఉన్నతంగా కట్టబడింది 4 చేస్తున్నాయి. పుష్పించే దినాలు వచ్చేస్తున్నాయి. ఫలించే దినాలు వచ్చేస్తున్నాయి. మెండైనటువంటి కృపను అనుభవించి దేవుడి క్రమంగా మార్చవలసి రావు దేవుడి తీసుకొచ్చాడు. కనుక అది 25లోనే విడిచిపెట్టు. అమ్మా, ఏం చెయ్యి? విడిచిపెట్టేసాయి. ఏమండి, చీకు, చింత, పరాకు అవన్నీ కూడా విడిచిపెట్టేసాయి. దేవుడు నిన్ను ఉన్నతంగా తీసుకురాడు. బాధపడమైనటువంటి నీకు ఇస్తున్నాడు. అది పొందటానికి దేవుడు పండుగ వచ్చి ఈ రోజు నేనేం చేస్తున్నాను? నీ కన్నీటిని ఏం చేస్తున్నాను? చేస్తున్నాను. వాడు పిచ్చి పెట్టాలి. దానికి సిద్ధంగా నా దేవునికి నీ జీవితం అప్పగిస్తావా? ఉన్నతమైన కార్యాలు చూడటానికి దేవుడు సంసిద్ధంగా నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు అప్పగించుకుంటావా? శిథిలమైనటువంటి యెరూషలేము స్త్రీలు కట్టగలిగినటువంటి గొప్ప దేవుడు నీ జీవితం తిరిగి కట్టబోతున్నాడు. అప్పగించుకుంటావా? కథ మొత్తం ఏం చేశాడు? మార్చిపాడు. పడాలి.
ఇలాగా దేవుడు నీ పట్ల వాగ్దానం చేసి వచ్చిన దేవుడికి నేను జీవితం అప్పగించుకోవాల్సిన మనం చేస్తున్నాను. దేవుడి వాగ్దానం జీవించను కాక ఆమె నాతో ప్రార్థన చేసుకోండి.